మూడో మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. 19 నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించుచు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట. వారి నామము, ఎవరి నామము? ఇప్పుడు పుల్లయ్య గారు ఉన్నారండి, ఆయనకి 2 కొడుకులు. చెప్పండి, ఆయనకి ఎంతమంది? 2 కొడుకులు. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు. భూమి ఉన్నంత కాలం ప్రభు వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎవరిని బట్టి చెప్పాలి మీరు? ఎవరిని బట్టి? పుల్లయ్యని బట్టి. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి, మీ బిడ్డలకు, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలకు, మిమ్మల్ని బట్టి వారి తరాలు ఎలా మార్చబడతాయంటే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఇక్కడ అంటున్నాడు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఒకసారి దావీదుతోటి ప్రభు ఒక వాగ్దానం చేశాడండి. ఏంటో తెలుసా వాగ్దానం? సౌలుకు నా కృపను దూరం చేసినట్లు నీ సంతానానికి నా కృప దూరం చేయను. ఒకవేళ నీ సంతానంలో ఎవరైనా నాకు విరోధంగా పనిచేసిన, జీవించిన మనుషులకు కలుగు దెబ్బలు వాళ్ళకు కలగజేసి నేను వారిని రక్షించుకుంటాను, కాపాడుకుంటానని చెప్పాడు. కానీ సౌలుకు అతని సంతానానికి నా కృపను దూరం చేసినట్లు నీ సంతానానికి నా కృప నేను దూరం చేయనని దావీదు వాగ్దానం చేశాడండి యేసయ్య. ఆ వాగ్దానం దీనిలో దాగి ఉంది. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. ఒక మాట చదవండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం అండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అమ్మ, ఎన్ని తరాలు రా పుల్లయ్య గారు? ఇటు చూడండి, ఒక 4 తరాల వెనకాల మీ ముత్తాత పేరు మీరు చెప్పగలుగుతారా? అసలే అన్న ఐడియా ఉందా? అది మీ నాన్న పేరు అయినా చెప్పగలుగుతారా? మీ నాన్న పేరు పుల్లయ్య, వాళ్ళ నాన్న పేరు ఏమని తెలుసా? నో. నేను ఎందుకు ఆయన అడిగాను తెలుసా? ఈరోజు కోటమాలదే కాబట్టి. మిమ్మల్ని కూడా అడగనా? లచ్చాక మీ తాత పేరు తెలుసా? నో. అజయ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీ తాత పేరు మీకు తెలుసా? వాళ్ళ తాత పేరు తెలుసా? మీ తాత పేరు, మీ తాత పేరు, మీ తాత పేరు కాదు నేను అన్నదా. మీ తాత పేరు అన్ని పోలేలే. నేను ఎందుకు ఇలా అడిగానంటే మిమ్మల్ని నవ్వించడానికి కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట, అద్భుతమైన వాగ్దానం మనం చదివామండి. ఏమంటే తెలుసా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు వారిని కరుణించువాడనై ఉన్నాను. 1000 తరాలంట. 4 తరాలు వెనకెళ్తే వాళ్ళ పేర్లే మనకు గుర్తుండవు ఉంటాయా? అందుకే అడిగా. ఏదో మిమ్మల్ని నవ్వించడానికో నేను అడగలా. ఇక్కడ 1000 తరాలు, ఈ తరములో నువ్వు బ్రతుకున్నావు, యేసయ్య మాటలు ఆలకించావు, యేసయ్య ఆజ్ఞల ప్రకారంగా బ్రతికావు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు, ఆయన రక్తం చేత కడగబడ్డావు, అనేకులకు ఆశీర్వాదకరంగా సంఘ పరిచర్యలో దీవెనకరంగా అనేక మందికి ఒక గొప్ప రోల్ మోడల్ గా నువ్వు ఉన్నావు. ప్రభు నామాన్ని బట్టి మంచి హృదయంతో శ్రేష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించావే. ఆ కారణాన్ని బట్టి ఈ రోజు నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి 1000 తరాల తర్వాత కూడా ఆ కృప నేను ఉంచుతాను నీ సంతానానికి అంటున్నాడండి మన యేసయ్య.
ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చూడండి. మనం చనిపోతే మన తర్వాత 4 తరాల వారికి మనం గుర్తుండమో తెలియదు. అవునంటారు కాదంటారు? చెప్పండి, అవునంటారు కాదంటారా? మా తాత పేరు నాకు తెలుసు, మా తాత నాయన పేరు నాకు తెలియదు వాస్తవానికి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నువ్వు చనిపోవచ్చు, నువ్వు మరణించవచ్చు, కానీ నీ సంతానం ఉంటుంది కదా, వారిని 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. అదే అంటున్నాడు, వారి నామము నిత్యము నా సన్నిధిని ఉండును, మరువబడదు. చెప్పండి, ఏం చేయబడదు? ఇందాక దావీదుని గురించి మనం చదివాం కదా, ఆ మాట కూడా మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఓ సందర్భంలో మాట్లాడుతున్నాడు, దావీదా, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి అర్హత నీకు లేదు. నీ గర్భవాసాల నుంచి ఒక ఆయన నేను పుట్టిస్తాను, ఆయన రాజుగా చేస్తాను, ఆయన పరిపాలనలో దేశానికి నెమ్మదినిస్తాను. చెప్పండి, ఏమిస్తాను? నేను దేశానికి నెమ్మదినిస్తాను. ఆ కాలమున నా మందిరాన్ని నీ కుమారుని చేత నేను కట్టిస్తాను. అయితే సౌలుకు నా కృపను దూరం చేసినట్లు నీకు గాని నీ సంతానానికి గాని నా కృపను దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యం నిత్యము స్థిరమగును. అందుకే ఆ అధ్యాయం చివరి వచనంలో అంటాడు 29, దయచేసి నీ దాసున నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదమునది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. అందుకే ఈ పూట పొల్లయ్య గారి కుటుంబానికి కానీ మనందరికీ వాగ్దానంతో కూడిన సందేశం ప్రభేమిస్తున్నాడు. నీవు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. నా ఆజ్ఞలను ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆలకించినట్లా మీ క్షేమం నది వలె, మీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. నీ సంతానం ఇసుక రేణు వలె విస్తరింప చేయబడుతుంది. వారు నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎంత అద్భుతమైన మాటలండి. అందుచేత ఈ తరములో జీవిస్తున్న నేను, మీరైనా చెప్పండి, యేసు ప్రభుని కలిగి ఆయన ఏదైతే చెప్తాడో అది ఆలకించు వారిగా, పాటించు వారిగా, గైకొను వారిగా ఉంటే ఆ ఆశీర్వాదం ఈ రోజుతో ముగిసేది కాదండి, 1000 తరాల వరకు కొనసాగేది. చెప్పండి, 1000 తరాల వరకు కొనసాగేదండి. నేను అందుకే చాలా ధైర్యంగా చెప్తూ ఉంటా, అన్న మా పిల్లలతో చెప్తూ ఉంటా, మనకి యేసయ్య ఉన్నాడు. ఆయన గొప్ప కృప చూపించి అనేక మందికి దీవెనకరంగా ఉండే కుటుంబంగా మనల్ని ఉంచాడు ఆయన. మా తమ్ముడికి అదే చెప్తాను, నాన్న ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, మన గ్రామంలో ఎంతో మంది ఉన్నారు, మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు, ఎవరికి లేని ఓ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏదో పాట తెలుసానో, ఏదో ప్రసంగం తెలుసానో మనం సేవకు రాలా. యేసయ్య పిలిస్తే వచ్చిన వాళ్ళం మనం. యేసయ్య చేత ఎన్నుకోబడిన వ్యక్తులము. ఆయన ఇచ్చిన పనిని మనం నమ్మకంగా కొనసాగించాలి. పిల్లలకు అదే చెప్పండి. వాళ్ళ కొరకు ఏదో దాయాలని సేవను నిర్లక్ష్యం చేసి డబ్బును, భూములను కూడగొట్టే పనులు మానుకోండి. పిల్లలకు వాక్యాన్ని నేర్పండి, ఆయన యందు భయభక్తులు నేర్పండి, ఆయన మీద ఆధారపడే జీవితాన్ని నేర్పండి. చెప్పండి, రే మీరు బాగా చదువుకోవాలా, దేవుని పిలుపునందుకోవాలి, దేవుని అభిషేకంతో నింపబడి ఆయన సేవ మీరు చెయ్యాలి అని చెప్పాలా. మాకు యేసయ్య ఉన్నారా, మీరు పెరిగి పెద్దవారే మమ్మల్ని పోషించాల్సిన పని లేదు, మాకు యేసయ్య ఉన్నారు, మీరు కూడా అట్లాగే బ్రతకాల, మీ పిల్లలకు అలాగే నేర్పాలని చిన్న తరం నుండే మా పిల్లలకు మేము నూరిపోతున్నామండి. ఎందుకో తెలుసా? దేవుని వాక్ అది, దేవుని ఆజ్ఞది. మీరు కూడా అదే చెప్పాలి. రే మనం కలిగిన దేవుడు గొప్ప దేవుడు రా,
మీరు బాగా చదవాలా, ఉద్యోగాలు సంపాదించాలా, యేసు రక్తం చేత కడగబడి ప్రభు పిలిస్తే ఆయన పని చేయాలి. లేదంటే ఆయన పని చేస్తున్న మన దైవజనులకి మీరు సహకారిగా ఉండాలరా. ఇది మన జీవిత లక్ష్యం. మన దేవుడు మనకు ఏర్పరిచిన మార్గం. బ్రతికితే ఆయన కొరకు బ్రతకాలి, చస్తే ఆయనతో ఉండాలి, ఆయనతో ఉండాలి. అట్లాగే మీ బిడ్డలకు కూడా నేర్పాలి. మీరు డబ్బు అవసరమేరా బ్రతకడానికి, భూములు అవసరమేరా, ఉద్యోగాలు అవసరమే, అవి స్థిరం కాదు అని చెప్పాలి, నేర్పాలి. మీరు కూడా అట్లా బ్రతుకుతూ దేవుడు మీకు ఇచ్చిన కృపలో మీ పిల్లల కొరకు ఏదో కూడబెడుతూ దేవుని పరిచర్లో ముందుకు కొనసాగిపోవాలి. దేవుడు పిలిస్తే సేవ చేయండి. దేవుడు పిలకపోతే కనుక దేవుని సేవకులకు మీ మధ్యన పనిచేస్తున్న దేవుని సేవకులకు సహకారులుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అట్లా చెప్పండి మీ సంతానానికి. మీరు కూడా అట్లా తీర్మానం చేసుకోండి. ఈ పూట ప్రభు మనతో చెప్పిన మాట అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాట. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల మీ క్షేమం నది వలె, మీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టి వేయబడదు. ఈ వాగ్దానంతో కూడిన మాటలు ఈ పరిచర్లున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. మన క్షేమము నది వలె పారును గాక. దేవుడు మనకు అనుగ్రహించిన నీతి సముద్ర తరంగం వలె అల్లల్లాడును గాక. దేవుడు మనలను మన సంతానాన్ని ఆయన సన్నిధిలో ఉంచుకొని ఆయన దీవెన కృపలో అనుభవించడానికి దేవుని కృప మనకు తోడై ఉండును గాక.